ప్రదీప్, కామెడీలో కూడా వేరియేషన్స్ ఉంటాయి, నీకు తెలుసా? కామెడీలో వేరియేషన్స్ ఉంటాయా? నవ్వడంలో వేరియేషన్లు ఉంటాయి, నాకు తెలుసు. అవును, కానీ కామెడీలో కూడా ఉంటది. ప్రతి మంగళవారం మన ఈటీవీ ప్లస్ లో 8 o'clock చూస్తున్నాము హంగామా షోలో. యా, డెఫినెట్లీ సూపర్ హిట్ అయిన షో అది. ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు ఆ సూపర్ హిట్ షో నుంచి వేరియేషన్ వీరబాబు గారు వాళ్ళ టీమ్ తో సహా మన సూపర్ మస్తీ స్టేజ్ పై వచ్చేస్తున్నారు. సో ఆర్ వి రెడీ ఫర్ దెమ్? సో లెట్స్ డు హంగామా. ఏంటి పొద్దున్నే న్యూస్? భార్య పెట్టే బాధలు తట్టుకోలేక పెన్న నదిలో దూకి మొగుడి ఆత్మహత్య. పిచ్చోడు లేకున్నాడు. సిమ్ములో సిగ్నల్ రాకపోతే సెల్లుడన్నా పగల కొట్టుకుంటాడా? డబుల్ సిమ్ ఆప్షన్ లేదా పిచ్చోడికి. ఇంతకు నా పిల్లం ఎక్కడ తెచ్చిందో ఈ న్యూస్ తర్వాత చదువుదాం. దుంపదేగా ఏం లేదండి, మీకోసం టిఫిన్ చేస్తున్నా, తీసుకొస్తా. వదిలేండి, ఇదిగోండి. ఎలా ఉంది? నీ మొహలాగా ఉంది. అంత బాగుందా? బాగుంటే రష్మి మొహం లాగా ఉందని చెబుతాను కదే. చెప్పండి, మీరు మీ మోటు సరసం. అది కాదే, బండ కూతురు ఎక్కడ పోయింది? అదా, పొద్దున్నే లేచి 5 గంటలకి జిమ్కి వెళ్ళింది. జిమ్కి వెళ్ళిందా? ఏం అక్కడ ఏమైనా ఫుడ్ పోటీలు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడ తెచ్చింది ఇంతకీ బండది? వస్తుంది, ఇక్కడే ఎక్కడ ఉండాలి. స్టేజ్ మీద భూకంపం వస్తున్నట్టుంది. డాడీ, వచ్చింది మన గజం అండి. అమ్మా గజం, ఎందుకమ్మా అంత గత్తరగా వస్తావు? కాస్త నిదానంగా రావచ్చుగా. డాడీ, నేను జస్ట్ వాక్ చేసుకుంటూనే వచ్చాను. ఓ డాడీ, మమ్మీ చెప్పుతాను, జిమ్కి వెళ్ళి 1/2 hour సైక్లింగ్ చేశాను. ఏమండి, 1/2 hour సైక్లింగ్ చేస్తే ఏమాత్రం తగ్గుద్దంటారు? జిమ్ములో ఒక సైకిల్ తగ్గుంటదే. అయితే నెల రోజులు చేసింది అనుకో, ఇంకా ఎంత తగ్గుద్దో కదా. జిమ్ కోచ్ కూడా తగ్గుతాడే. అదేంటి మరేంటే, దీనికి సైకిల్కి నేర్చే నెపంలో ఏదో ఒక రోజు దాని కాలు కింద పడి సాగుపోతాడా వాడు. అమ్మా బంగారం, తిన్న వరకు చాలు. ఏంటిది? డాడీ, జిమ్ కోచు బయట ఫుడ్ తినొద్దన్నా డాడీ. వెరీ గుడ్. మరి నువ్వేం చేసావు తల్లి? ఇంటికి తీసుకొచ్చి తింటున్నా. మాయమ్మ, నీకు అలా అర్థమైందా? ఇంకేం చెప్పాడు జిమ్ కోచ్? ఫాస్ట్ ఫుడ్ తినొద్దన్నా డాడీ. వెరీ గుడ్. మానేసావా మరి? స్లోగా తింటున్నాను డాడీ. డాడీ డాడీ, ఇంకొకటి తెలుసా? నెల్లూరులో చేపల పులుసు అద్భుతంగా ఉంటదంటే డాడీ. డాడీ, నాకు చేపలు పట్టి చేపల పులుసు చేయవా? బంగారు తల్లి, నీకు చేపల పులుసు పెట్టాలంటే ఏదన్నా పెద్ద తిమింగలాన్ని పట్టక రావాలి. ఈసారి ఎప్పుడైనా సముద్రంలో తోస్తాను, 4-5 తిమింగలాలు తిన్న తర్వాత బయటకు వద్దు. నేను చెప్పేది తల్లి, ఇప్పటికీ నీకు 15 సంబంధాలు చూసా. 10 మంది నీ పర్సనాలిటీ చూసి అదిరిపోయి పారిపోయారు. ఈసారి వచ్చే సంబంధం చెడగొట్టగాక. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం ఓకే కావాలి తల్లి. జాగ్రత్త. అల్లుడు గారు వస్తానన్నారు. ఎక్కడ అల్లుడు గారు? ఏమండి ఏమండి రండి అల్లుడు గారు. డాడీ, ఈడెవడు మాడిపోయిన చికెన్ 65 లా ఉన్నాడు? నీ కంటికి వాడు కూడా తినలాగే కనపడుతున్నాడే. రండి అల్లుడు గారు, కూర్చోండి. మొత్తం ఇంట్లో వచ్చాక అల్లుడు ఏంటి కౌంటర్లా? సారీ అల్లుడు గారు. ఒక చాప దుప్పటై పడుకుని రేపు పొద్దున్న చూస్తా కూతుర్ని. అల్లుడు గారికి కొద్ది కోపం ఎక్కువే. ముందు పెళ్లి కూతురు పిలు. పెళ్లి కూతురు రామ్మా. బా, పెళ్లి కూతురు అదిరిపోయిందా? పెట్టలాడుతుందిగా. అల్లుడు, అది నా పెళ్ళం. మరి పెళ్ళి అది అదిగో. ఏంది అదే? అది ఇంత ఉంది కదరా, అది పెళ్లి కూతురు నాయన. రే, నేను ఊరేగింపుకి ఏనుగుని అడగలా, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అడిగా. అల్లుడు, దాని వెనకాల ఎంత ఆస్తుంది తెలుసా? అమ్మాయి అదిరిపోయిందిగా. అబ్బాయి కనెక్ట్ అయ్యాడు. నేనే కాదు, ఆస్తుందా ఏ అదవైనా కనెక్ట్ అవుతాడు రే. నేను 10 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఇట్రా బంగారు తల్లి, వాడు నీతో మాట్లాడాలంట. ఏ కుర్రోడన్నా పెళ్లి కూతురుతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ 2 క్వశ్చన్లు ఉంటాయి. వంటల్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. సూపర్ గా చేస్తా, ఇరగ తీస్తా అని చెప్పు. 2వ క్వశ్చన్, జాబ్ చేస్తున్నావు కదా, మానేస్తావా, జాబ్ చేస్తావా అని అడుగుతాడు. 4 ఏళ్ళు చేశాను, ఇంకో సంవత్సరం చేస్తే ప్రమోషన్ వచ్చింది, అందులో కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది అని చెప్పు. అర్థమైందా?
జాగ్రత్తగా డీల్ చేయ తల్లి. రాలేడు గారు మాట్లాడుకో. అది కాదయ్యా, నేను పర్సనల్ మాట్లాడి నువ్వు పక్క తీసుకెళ్తావేంటి? వెళ్ళమ్మా వెళ్ళు రా. మాట్లాడరా. ఏం పేరు నీ పేరు? గజమా? సరే, నేను చాలా ప్రాక్టికల్ ఓపెన్ మనిషిని, అర్థమైందా? 2 క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్గా సమాధానం చెప్పు, ఓకేనా? నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా చేస్తాను. సరే గానీ పెళ్ళైన తర్వాత అలాంటివన్నీ ఏమైనా మానేస్తావా? ఇది 2వ క్వశ్చనా? ఎలా మానేస్తామండి, అసలే 4 సంవత్సరాల నుంచి బాగా అలవాటు పడిపోయింది. ఇంకొక 1 year చేసాం అనుకోండి, ప్రమోషన్ వస్తుంది, బోల్డ్ డబ్బులు వస్తాయి, బాగా తినచ్చు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఎక్స్పీరియన్స్ ఉందంట, పెళ్ళైన తర్వాత మానేస్తావంటే మానేదంట. ఏంట్రా ఇది? అంటే జాబ్ గురించి చెప్తుంది అల్లుడు. జాబ్ ఏంట్రా? ప్రమోషన్ ఇస్తారంట. ఏమన్నా డాన్స్ చేస్తావా? ఓ వచ్చు, సాల్సా చెయ్యి, ఇంకా అది కూడా చూస్తాం. ఏం చేస్తాం? నా చేయి పట్టుకోండి, తిప్పండి. తిప్పా. అయ్యో, నేను తిప్పమంది చెయ్యి కాదు, నన్ను. నేను తిప్పితే అమ్మాయిని తిప్పినట్టు ఉండదు, ఏ రోడ్డు రోళ్ళనో రుబ్బు రోళ్ళనో తిప్పినట్టు ఉంటుంది. అదంతా మన అయ్యే వ్యాపారం కాదు, కానీ నువ్వే తిప్పుకో. ఓకే. అదిగో చిత్రం మొక్కేసాడు లోపల ప్రదీప్ దగ్గర. పో అల్లుడు, సారీ అల్లుడు. లేగు. అరే ఏందిరా అట్లా చేసింది? ఏంట్రా? అమ్మ ఏం చేసింది అంతే చేసిద్ది. ఆ బండది ఎలా ఉంది? ఏందిరా బండదానా బతుకుంటే అంటావా?